హాయ్ దోస్తులు, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. అబ్బా వర్షాలు రావట్లేవు అని. సో ఈరోజు ఒక్కసారి మార్నింగ్ నుంచి ఎంత ఎండ కొట్టింది. ఈవినింగ్ 4:30 అలా అయ్యేసరికి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. నల్లగా అయిపోయింది ఆకాశం అంతా. చాలా వర్షం వచ్చేసింది సడన్గా. చాలా గాలి, చెట్లు అయితే ఇట్లా కొట్టుకోబోయేంత అయిపోయింది. ఈ వర్షానికి అయితే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, స్నాక్స్. సో ఏం చేయాలా అనుకునేసి, వేడివేడిగా అంటే మనకేముంటాయి, బజ్జీ, పకోడీ, వడ, మంచూరియా ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ పెద్ద టాస్కే కదా అనేసి ఈజీగా అయ్యే రెసిపీ పకోడీ కదా. సో ఆనియన్ అంతా కట్ చేసేసి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే శనగపిండి, అందులో కొంచెం బియ్యం పిండి కలిపితే క్రిస్పీగా వస్తుంది పకోడీ. సో క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం పిండి యాడ్ చేశాను. అలాగే ఓమా, అలాగే ఇందులో మనం కొంచెం సాల్ట్, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేయాలి. సో చూడండి, ఇందులో మనం ధనియాలు ఉంటాయి కదా, అది కొంచెమే క్రష్ చేసి వేసి తింటూ ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పకోడీ అయినా బజ్జీ ఎందులో అయినా సరే ఓమా అండ్ ఈ ధనియా పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ధనియాలు అంటే మొత్తం పౌడర్ కదా, చూడండి నేను క్రష్ చేసి ఎలా వేసాను. సో అలా యాడ్ చేసుకోవాలి మనం. చూడండి, ఆనియన్స్ కట్ చేశాను కదా, ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేశాను అనమాట. ఎందుకంటే కొంచెం అది బ్యాటర్ థిక్ అవ్వడానికి. మరీ అంత థిక్గా కలుపుకోవద్దు బ్యాటర్, మరీ అంత లైట్గా కలుపుకోవద్దు. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఆయిల్ వేడెక్కింది, మనం ఆయిల్లో ఈ పకోడీ వేసేస్తున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందో, వేడి వేడిగా వర్షం పడుతూ ఉంటే. అబ్బా, బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. కొంచెం టైం స్పెండ్ చేసేస్తే మనకు అయిపోతుంది. సో అలా మేము తినేటప్పుడు మేము పకోడీ చేసుకొని తినేసాము. సో ఇంకా అందరు రాలేదనేసి కొంచెం మా వరకే మేము చేసుకొని తినేసాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చాము. చూడండి టేస్ట్ ఎలా ఉందో మా బాబుకి ఇస్తాను. వాడి రియాక్షన్ చూస్తుంటేనైతే అబ్బా నా కడుపే నిండిపోతుంది, ఇంత బాగుందా అని అట్లా ఇస్తారు రియాక్షన్ అయితే. టేస్ట్ బాగుంటేనే కదా రియాక్షన్ ఇచ్చేది, నా పిచ్చి కూడా. కానీ అందుకే ఎక్కువగా ఏం చేయను ఈవినింగ్ టైంలో స్నాక్స్. అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ 5కి 6కి అలా స్నాక్స్ తినాలంటే నైట్ అయితే అసలు అన్నమే తినరు. ఆ బాధ ఎందుకులే అనేసి ఈవినింగ్ స్నాక్స్ చేయడం కూడా మానేసేసిన నేను. రియాక్షన్ చూడండి.